ఈరోజు మనము ఎంతో రుచికరమైన హెల్దీ అయిన పిల్లలకు ఎంతో ఇష్టమైన గోధుమ పిండి లడ్డు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. ఆ లడ్డుకు కావలసిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను, 1/2 కప్పు బెల్లము, కొంచెం యాలకుల పొడి, కొన్ని డ్రై ఫ్రూట్స్, 2-3 స్పూన్ల నెయ్యి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, అందులో గోధుమ పిండి పోసుకున్నాను, కొంచెం సాల్ట్, 1 స్పూన్ నెయ్యి. ఇది బాగా కలుపుకుందాం. కొన్ని నీళ్ళు వేసుకుంటూ దీన్ని ముద్దలాగా తయారు చేసుకుందాం. ఒకేసారి ఎక్కువ వాటర్ వేయొద్దు, కొన్ని వేసుకుంటూ కలుపుకుంటేనే మనకు తెలిసిపోతుంది. పిండిని మొత్తం ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఒక క్యాప్ పెట్టి దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. 10 మినిట్స్ అయిపోయింది. ఇది చూద్దాం పిండి ఎలా అయిందో. బాగా మెత్తగా అయిపోయింది, స్మూత్గా పిండి. ఇలా మొత్తం ఇలా పిసుక్కోవాలి, ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి. సమాన భాగంలో ఉండలుగా చేసుకోవాలి పిండిని. ఇప్పుడు చపాతీ తయారు చేసుకుందాం. ముందుగా ఒక పీట తీసుకొని దానిపైన కొంచెం పొడిపిండి వేసుకోవాలి. ఈ చపాతీని మొత్తం రాకేయాలి. ఇలా చపాతీ చేసుకొని దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి లేక నూనె వేసుకొని ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి చపాతీకి మొత్తం పట్టే విధంగా. ఇప్పుడు దీన్ని రౌండ్ చేద్దాం. దీన్ని రోల్ చేసుకుందాం. రోల్ చేసి దీన్ని మొత్తం దగ్గరికి ఒత్తుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చపాతీ తయారు చేసుకుందాం. ఇలా ముందుగా మొత్తం చపాతీలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాల్చుకుందాం. వేడెక్కింది, దీనిపైన చపాతీ వేసుకుందాం. ఈ చపాతీని మంచిగా నెయ్యితో కాల్చుకోవాలి. రెండు సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. చపాతీ పైన ఇలా బ్రౌన్ కలర్ మచ్చలు రావాలి. ఇంకో చపాతీ తీసుకుందాం. స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. వీటిలో బాదం పప్పు, సన్నగా తరిగిన బాదం పప్పు, కాజు, వీటిని దోరగా వేయించుకోవాలి. ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ద్రాక్ష, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఈ పక్కకు పెట్టేసుకుందాం. నిమ్మ లేదా కమలాఫలం తొక్కల్ని పారేయకుండా ఎండబెట్టి వంటింట్లో అక్కడక్కడ ఉంచితే పురుగులు రాకుండా ఉంటాయి. ఇలాంటిది ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక తయారు చేసుకున్న చపాతీల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. చపాతీలు ఎప్పుడైనా ఇలా మిక్సీకి వేసుకునేటప్పుడు చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సీకి వేసుకుందాం. ఇలా మొత్తము మిక్సీకి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు బెల్లం వేసి మళ్ళీసారి మిక్సీకి వేసుకుందాం. ఇందులో బెల్లం వేసి మళ్ళీ మిక్సీకి వేసుకుందాం.
ఇందాక మిక్సీకి వేసిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇందులో నెయ్యి బాగా వేస్తే మంచి టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసి కలిపేసుకుందాం, లడ్డూలాగా తయారు చేసుకుందాం. మొత్తం వీటిని ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి. ఇలానే మొత్తం అన్ని లడ్డూలు చేసుకోవాలి. లడ్డూలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. గోధుమ పిండి లడ్డు రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.